దేశంలోనే సముద్రంపై నిర్మించిన అతి పొడవైన వంతెనగా ముంబైలోని అటల్ సేతు రికార్డ్ సృష్టించింది. ఈ ఏడాది జనవరిలో ఈ అటల్ సేతును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అట్టహాసంగా ప్రారంభించారు. అయితే తాజాగా ఈ అటల్ సేతు బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడ్డాయని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ తెలిపారు. ఆ పగుళ్లకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే గతంలో అటల్ సేతుపై ప్రయాణించి కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లులు కురిపించిన రష్మిక మందనపై ప్రస్తుతం నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎవరు చేసిన తప్పుకు రష్మికను అనడం ఏంటని ఎదురుదాడి చేస్తున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నాన్ పటోలే ఈ అటల్ సేతును శుక్రవారం సందర్శించారు. అయితే ఇటీవల కురిసిన వర్షానికే అటల్ సేతుకు బీటలు వారిందని, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్ట్ అని విమర్శించారు. దేశంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్ ఇంత నాణ్యతతో నిర్మించారో అర్థమవుతుందని పేర్కొన్నారు. అటల్ సేతుకు పెద్ద ఎత్తున పగుళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పరిశీలించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజన్లు హీరోయిన్ రష్మిక మందనను ట్రోల్ చేస్తున్నారు. కాగా ఎన్నికల సమయంలో దీనిని చూపిస్తూ మోడీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించింది. దీంతో ఈ వీడియో పోస్ట్ చేస్తూ రష్మిక మందనను ఆడుకుంటున్నారు. రష్మిక ఇప్పుడు కూడా వీడియోలు చేయాలని వేరీస్ రష్మిక అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను బీజేపీతో పాటు ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఖండించింది. ఆ పగుళ్లు వచ్చింది అటల్ సేతుకు కాదని, దానికి ఉండే అప్రోచ్ రోడ్డుకని తెలిపింది. నవీ ముంబైలోని ఉల్ఫ్ లింక్ రోడ్ అని ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ స్పష్టం చేసింది. అటల్ సేతుకు పగుళ్లు ఏర్పడినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని వెల్లడించింది. ఉల్వ్ నుంచి ముంబైకి మధ్య అటల్ సేతును కలిపే అప్రోచ్ రోడ్ అని తెలిపారు. అటల్ సేతుపై చేస్తున్న దుష్ప్రచారం ఆపండని బీజేపీ ట్వీట్ చేసింది. మహారాష్ట్రలోని ముంబైలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి టెక్నాలజీతో అటల్ సేతును నిర్మించింది. 18,000 కోట్లతో సముద్రంపై 21.8 కిలోమీటర్ల బ్రిడ్జిని నిర్మించింది. ఇది మన దేశంలోనే సముద్రంపై నిర్మించిన అతి పొడవైన బ్రిడ్జిగా రికార్డుకెక్కింది. ఈ అటల్ సేతును ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అంతేకాకుండా ఈ అటల్ సేతుకు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి పేరును కూడా పెట్టారు. అయితే ఈ సమయంలో ఈ అటల్ సేతు బ్రిడ్జ్ పై కారులో ప్రయాణించిన రష్మిక మందన దాని విశ్లేషణను వివరిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. బీజేపీ హయాంలో భారతదేశం రోజురోజుకు మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పొగడ్తల వర్షం కురిపించింది. ఈ అటల్ సేతు అందుబాటులోకి రావడం వల్ల ముంబై నుంచి నవీ ముంబైల మధ్య గతంలో 2 గంటల పట్టే ప్రయాణం కాస్త 20 నిమిషాలకు తగ్గిందని పేర్కొంది. 12,000 కోట్లతో సముద్రంపై 21.8 కిలోమీటర్ల పొడవు 6 లేన్ల వెడల్పుతో నిర్మించిన ఈ ప్రాజెక్టును ప్రారంభించి 6 నెలలు గడవక ముందే పగుళ్లు ఏర్పడడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శలు చేస్తున్నారు. ఆ బ్రిడ్జ్ పై కారులో ప్రయాణించి కేంద్రంపై ప్రశంసలు కురిపించిన రష్మిక మందన ఇప్పుడెందుకు స్పందించడం లేదని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక మందన ఎక్కడ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.